డాన్ మీడియాకు స్వాగతం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ఎస్ఎఫ్ఐ. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా కాకినాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు 250 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగాసూరిబాబు మాట్లాడుతూ అనేకమంది స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా వచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి విద్యార్థులు యువకుల మీద ఉందని అన్నారు. 1857 నుంచి 1947 వరకు దేశంలో జరిగిన స్వతంత్రం ఉద్యమం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిందని, ఈ ఉద్యమంలో మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, దాదాభాయి నౌరోజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, రాజుగురు సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎంతోమంది అమరుల పోరాటం ద్వారా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని, అటువంటి సముద్ర భారతదేశాన్ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు. నాడు బ్రిటిష్ వారు దోపిడీకి వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేసి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చాము అదే స్వతంత్రం కోసం నేడు పోరాడాల్సిన పరిస్థితి దేశంలో ఉందని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని అన్నారు. భారత రాజ్యాంగంలో హక్కులను వినియోగించుకుంటూ మన బాధ్యతలు కూడా అమలు చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారతదేశంలో నేటికీ అందరికీ విద్య, ఉపాధి, వైద్యం ఉచితంగా అందన పరిస్థితి ఉందని, దేశంలో అందరికీ ఉచితంగా విద్యను అందించాలని, అందరికీ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని, దేశంలో ప్రజలందరికీ ఉచితమైన వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్ర భారతదేశంలో కూడా బ్రిటిష్ వారి వల్లే ప్రశ్నించే, సమస్యలు పరిష్కారం కోసం అడిగే వారిపై నిర్బంధాలు ప్రయోగిస్తున్నారని, ఇటువంటి నిర్బంధాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కార్యదర్శి సిహెచ్ సాహిత్య, నగర నాయకులు రాజేష్, కరుణ్ కుమార్, పవన్, గమినివేలు, నూకరాజు, భవానీ, దేవి, కీర్తన తదితరులు సుమారు 600 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.